ఏమిటి అల్లుడు గారు, ఏమిటా కంగారు? అదేమిటండి, మహామంత్రులు మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన వారు ఊళ్ళో దొంగలు పడితే మీకెందుకండి అంత భయం? శివో, ఊళ్ళో వాళ్ళ కంటపడితే ఇంకేమైనా ఉంది? అదా, అవునండి, మీరు ఒక విధంగా దొంగలేగా. ఊళ్ళో వాళ్ళ కంటపడితే ప్రమాదమే. శివో, ఇదిగో నీకెన్నిసార్లు చెప్పాను ఈ మాట వాకిట్లోనే వదిలేమని. ఇక్కడికి వచ్చినా శివోహమేనా? కాదు కనకం, దాసో. ఇవాళ నీకు ఎలాంటి కానుకం తెచ్చానో చూడు. అబ్బో అబ్బో, ఎన్ని నగలు, ఇవన్నీ బంగారమేనా? కనకం, ఎలా ఉన్నాయి నగలు? అన్నీ నీకోసమే దగ్గరుండి చేయించాను. అలాగా? పాపం, అయినా అదేమిటండి, దొంగ సొమ్ములాగా పేలుకులో మూట కట్టుకొచ్చారు. శివో. అవునులేండి, మీ వ్యాపారాలన్నీ అంతే. ఇన్నాళ్ళైనా ఇక్కడికి మాట మడిగిన తర్వాత ముసుగులో రావాల్సిందేగా. కనకం, ఏమిటి అల్లుడు గారు, పసిపిల్ల ఏదో నవ్వుతూ అంటే అలా బీదేసి కూర్చున్నారు. పసిపిల్ల కాకుంటే మీ వయసు నా వయసు దానికి వస్తుందా అండి? అమ్మాయి, వారికి ఏం కావాలో చూడవే. ఏమండి, ఏం కావాలండి? ఇవాళ లేచి ఆడ మంచిది కదా. ఏం దొరకలేదా? బాగానే దొరికిందే. నా యాల్ది జనం వెంటబడ్డారు. ఆ గత్తర్లో చేతికి చిక్కింది, అట్టాగే మాయమైందే. పోతే పోన్లేమా, నువ్వు వాళ్ళు చిక్కకుండా వచ్చావు. నేను ఓరికి చిక్కుతాను. తింటానంటావా? రోజు చూస్తూ చూస్తూ ఆ దొంగను వదిలిపెడతామే ఎందుకు? ఈ సిపాయిలు వద్దు, కొత్త వాళ్ళు వద్దు, వెళ్ళి మహారాజు గారిని అడుగుదాం పదండి. పోయి వెళ్ళి చెప్పుకుందాం. అవును, అడుగుదాం. ఉండమంటాడు, ఊరు వదిలి పొమ్మంటాడు. అవును, ఇదిగో తెల్లారిపాటి దేవుడి కాడ ఉండాలి. అవును, తిండిపోతు ఎందుకంటే ఎంత నిద్రపోగారు మరేనండి. సాగుతాడు. కళ్ళ కనపడి దొంగలు పట్టుకోలేకపోయారు. కళ్ళకి కనపడ్డాడు గాని చేతులకి చిక్కలేదండి. చేతులకితే తమ మూతి ఎదుటికి లాగి తీస్తారామా సర్కార్. దమ్ములు సాబ్ సాబ్ క్యా సాబ్? వాడు మనిషి కాదు సాబ్. మరి ఏమిటి? ఘోడా ఉన్నాడు, జాతి గుర్రం, పంచకళ్యాణి మీరు సేవకులం సాబ్. వాడు ఘోడా బీనై హవ్వా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు. రవ్వాలు పోతాడు మహారాజ్, రవ్వాలు. చేస్తున్నారు నౌకరి, సిగ్గు లేదు. సిగ్గు మనకి క్యా మహారాజ్. అరే హలో జీ సర్కార్. నీ మొదట ఎంత వాడిగా చేరాను? సర్కార్ ఇంత వాడిగా. ఇప్పుడు ఇంత వాడయ్యారండి. ఎలా అయ్యాను? మాకి తెలుసులే సాబ్. ఏం తెలుసు? మీకు మంచి పలావ్ బియ్యం తిన్నారు. కష్టపడి పనిచేసి ప్రభువుల్ని మెప్పించి మరీ పైకొచ్చాను. ఈ చేతో ఆ చేతో ఇలాంటి దొంగలు ఎంతమందిని పట్టేశాను సాబ్. ఈ దొంగగాడికి కూడా మీ చేతులతో పట్టుకోండి సాబ్, ఇంకా పైకి పోతారు. మేము పైకి పోతాం, మీరు నిద్రపోతుంటారా? సాబ్, మీరు పైకి పోతా జారి పడితే మీకు పట్టుకునేందుకు కింద ఉంటాము సాబ్. ఒళ్ళు దగ్గర పెట్టుకో మరి కాపలాకాయ. ఈసారి ఆ దొంగ కనపడ్డా మీకు పిలిపిస్తాం సాబ్. కాదండి, మీరు రమ్మన్నారని వాడితో చెప్తాం. వెళ్ళండి. ఎడ్మా తట్టు కుడి ఎడ్మ కుడి ఎడ్మ కుడి ఎడ్మ కుడి ఎడ్మ కుడి ఎడ్మ. ఘంటానాదం, న్యాయ ఘంటానాదం. నా ప్రజగది మహా ఆపత్తు సంభవించింది. ప్రజలారా వస్తున్నా. ఏది నా రాజమొకటం, ధర్మదండం తండ్రి. ఆపండి. ఏమిటి గొడవ? ఏమైంది? మీకు వచ్చిన ఆపద ఏమిటి? దొంగల బాధ ప్రభు, పడలేకుండా ఉన్నాం, కాపాడాలి ప్రభు, రక్షించండి ప్రభు. దొంగల? మా రాజ్యంలో దొంగల? అవును ప్రభు, రోజు దొంగతనాలు, దోపిళ్ళు. ఇల్లు వదిలి బయటకు పోవాలంటే భయం వేస్తోంది ప్రభు. ప్రాణాలు పిడికిట్లో లేకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోతాం ప్రభు. భయపడకండి,
భయపడకండి. మా రాజ్యంలో దొంగలున్నారు ఇప్పుడే మాకు తెలిసింది. ఆలోచిస్తాం, ఆలోచించి నిర్ణయిస్తాం. ఆర్థిక మంత్రి ప్రభు నిలవండి. ఏమిటి మీ అభిప్రాయం? దొంగతనాలకు కారణం దారిద్ర్యమై ఉండవు మా అభిప్రాయం. దారిద్ర్యం మా పరిపాలనలో దారిద్ర్యానికి తావులేదు. అది మీ లోపం. మరి ఆ పరమేశ్వరుని సృష్టిలోనే హెచ్చుతగ్గులున్నాయి. ధనికులున్నారు, దరిద్రులున్నారు, సంపన్నులున్నారు, ఆకలితో మాడే అనాథలు ఉన్నారు. అయితే ఆకలితో మాడే వాళ్లే దొంగ. తీరిగ్గా కూర్చుని అదొక జబ్బై ఉండవచ్చు ప్రభు. చిత్తం మహారాజా. దొంగతనం జబ్బని పొలవన్నా రాసిందా అండి? ఏ గ్రంథంలో రాసింది? ఎక్కడ లేదు మహారాజా. కనుక దొంగతనం జబ్బు కాదు. విద్యాశాఖ మంత్రి గారు తమ అభిప్రాయం? అది కేవలం అజ్ఞానం ప్రభు. ఎవరిది? ప్రజలు. అవును, ప్రజలది. ప్రజలది. చిత్తం చిత్తం కాదు, చిత్తం మంది. చిత్తం చిత్తం. ప్రజలు అజ్ఞానం ఉండడానికి కారణం మనం కాదు. మన అజ్ఞానమే ప్రజల అజ్ఞానం, ప్రజల అజ్ఞానమే మన అజ్ఞానం. అసలు ప్రపంచంలో ఈ అజ్ఞానమే. మంత్రి శివు ఏమంటారు? చాలా సమంజసంగా అవ్వాలి. ఎద్దు ముడ్డి పొడుచుకునేవాడి బాబు, నాకెందుకు బాబు చదువు? ఏమి అమ్మా నీకు ఈ చదువు వచ్చు? సతిగా చిన్నప్పుడు చిన్నప్పుడు చచ్చే చదువు, పెద్దప్పుడు చదువు చదువు వచ్చు రే. గద్దే గద్దే గద్దే. ఏదమ్మా చేజాబు? ఏ సో చెప్తా లే ముద్ర వేయాలి. ముద్ర. అరే నీకు చదువు వచ్చు? చదువు ఆకలోడు మీరు కానీ చదువు మానేశానండి బాబాయ్. అరే శాస్త్రం చదువుతావు, శాస్త్రం దాని పాఠశాలమే. నాకన్నా మొక్కొచ్చింది కానీ గాడిదకు కచ్చరం అన్నారు అదండి బాబాయ్. ముద్దేతవా? అరే బే మనకి గాడిదకి మనిషికి తేడా లేదు బే. వాళ్ళకి తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి అన్యాయం? సరాసరి ఇంట్లో దొరబడ్డేనా? ఇట్లాంటి వెనుక ఏంటయ్యా ఈ గొడవ? ఇది మహారాజు గారి ఆజ్ఞ. ఏంటి? నీకు చదువు వచ్చా? వచ్చా? అరే చదువుబే. చదువు. ఓ నా మహా శివ యహ సిద్ధం నమః. ఒండ్రే హార్డ్ వాట్? మన ఆడంగులు. మన హార్డ్ వాట్? ఏంటట్ట చూస్తావు? ఇంకో చదువు వచ్చు? చదువా? చదువు నాకు వస్తే దానికి వచ్చినట్టు చదవమనుబే. చదవమను. వచ్చు సాహిబ్ గారు, చదువచ్చు. అచ్చా ఏది ఓమా కొంచెం చదివి వినిపించు. ఏమే చదవే. ఓ నమః శివాయ సీదం నమః. ఓ నమః శివాయ హసిదం నమః. కళ్ళు మూసుకొని చదివేసింది బే. ఠీకాయ్ ఠీకాయ్. పట్టు అమ్మా చెయ్యి. దాల్ దాల్ సాహిబ్ ఆడాలు చేయి పట్టుకుంటావే. అరే అది కాదు, రాజుగారి ఆజ్ఞ. ముద్ర వేయాలి. దాల్ దాల్ ఇసుకో దాల్. నాకెందుకు? జోసే దాల్. సలాం. నీకు చదువు వచ్చంట దద్దమ్మలు. వాళ్ళకి వెయ్యాలి ముద్ర. చాలే. చదువు వచ్చా? వచ్చా చదువు? అరే మల్లు నీకు ఈ నోట్మై. ఇక్కడ మనుషులకి చాలా మంది ఉండారు. ఒక్తి ఒక్తి పట్టుకున్నామంటే మన ప్రాణాలు ఇక్కడే పోతాయి. అయితే? ఉండు చెప్తాను. అరే చదువు రాని మనుషులంతా చెయ్యలు ఎత్తండి బే. అరే చెయ్యలు ఎత్తమంటే మాకు మూచి చూస్తారు. ఉండండి చెప్తాను. ఒకటే